ఈ మనీషకి మూడోసారి కూడా పెళ్ళి ఆగిపోయిందండి. ఆఖరికి ఇంకా తన పెళ్ళి మిత్రతో జరగదని చెప్పేసి తన మెడలో తాళి తనే కట్టేసుకుంటదనమాట. ఎలా అంటే ఇంకా మిత్రకైతే మత్తు ఎక్కువైపోయి తాళి కట్టలేక తాళి కింద పడేస్తాడనమాట. ఇంకా మనీషకి టెన్షన్ వచ్చేసి ఇంకా ఆ తాళి తీసుకొని తన మెడలో తనే కట్టేస్తాడనమాట. జస్ట్ మిత్ర చేతులు అయితే తన భుజాల పైన ఉంచుతుందనమాట తాళి కడుతున్నట్టు. ఇంకా ఫోటోలు వీడియోలు కూడా తీపిచ్చేస్తానమాట ఇంకా సాక్ష్యాల కోసం అనమాట. ఇంకా ఈ మనీష వల్ల అయితే ఒక మంచి అయితే జరుగుతుందనమాట జానుకి. ఈ మనీష అయితే దేవ్యానికి చెప్తుందనమాట లోపం అయితే జానులో అని. ఇంకా లక్ష్మి ఏం చేస్తంటే అత్తయ్య నా గర్భసంచిని జానుకి ఇస్తాను, అప్పుడైతే జానుకి పిల్లలు పుడతారు కదా అని అయితే అంటదనమాట. వెంటనే డాక్టర్కి చెప్పి ఆపరేషన్ కూడా చేయించేస్తానమాట. తన గర్భసంచిని జానుకి పెట్టిస్తానమాట. అలాగా మన జాను ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది అనమాట. ఇంకా ఈ లక్ష్మికి అయితే ఈ మనీష టార్చర్ ఉండదన్నమాట. బ్లాక్మెయిల్ చేస్తూ ఉందన్నమాట జాను సంగతి చెప్తానని. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా లక్ష్మి అయితే ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తాను అనమాట మనీష పైన. ఇంకా మనీషని ఈసారి అన్ని ఆధారాలతో బయటికి పంపడమే అనమాట. ఇంకా అరవిందమాలని కూడా వచ్చేస్తాను అనమాట ఇంటికి. ఇంకా ఈ మనీష సంగతి ఎలా బయటపెడతారో అయితే చూద్దాము. థ్యాంక్ యూ.